రా కదలి రా అని ఏపీ రాష్ట్రంలో బహిరంగ సభలు పెడుతున్నాడు కదా 40 ఇయర్స్ ఇండస్ట్రీ సైకిల్ పార్టీ బాబు సారు. ఇగియాల రాజమండ్రికి పోయిండు సారు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఇంకో 2-3 వద్దులనే ఎలక్షన్లు ఉన్నాయా ఏంది అని అనిపించిందుల్లా బాబు సారు మాటలింటే. పంకపాటి జగన్ అన్న కాడికేంచి ఎమ్మెల్యే మంత్రి అని తేడా చూడకుండా అందరి మీద మాటల తూటాలు ఇడిచిండు. ఇన్నొద్దులు ఒగలెక్క ఇప్పుడొగలెక్క. ఇన్నొద్దులు చూసిన బాబుసారు కాదు, ఇప్పుడు చూసే బాబుసారు ఒక్కొక్కళ్ళు మాటలతోటి మడత పెడతాడనుకోరా అదుర్రి. అక్కడ ఒక సైకో ఉన్నాడు, ఆంబోత రాంబాబు. ఆంబోతు నీ కళ్ళు వేస్తా, వదిలిపెట్టాం, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా. ఇగో గిట్ల గర్జించుడే కాదు, అసలు పంకపాటికెంచి పోటీ చేయనీకే ఎవ్వరు ధైర్యం కూడా చేస్తలేరు అని అనకచ్చిండు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు. బదిలీలు ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెల్లని చెత్తని ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓర్ని బాబు సారు మంచి ఫామ్లున్నట్టున్నాడు కదా. చెత్త ఎప్పటికీ బంగారం కాదు. ఒక నియోజకవర్గంలో పనిచేయని లీడర్లు ఇంకో నియోజకవర్గంలో కూడా చెయ్యరు అని సింబాలిక్ గా చెప్పిండు కదా. తానేటి వనిత ఎస్సీ, చెల్లబోయిన వేణుగోపాలు చెల్లని వేణుగోపాలు బీసీ, జోగి రమేష్, విడతల రజని, ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, నారాయణ స్వామి, గుడివాడ అమర్నాథ్. 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారు, అప్పుడే ఓడిపోయారు. గేమ్ ఈజ్ ఓవర్ అవ కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అగ్గో గిదేం చిత్రమో బాబు సార్కే తెలవాలే. అసలు గేమే షురుగాలే గప్పుడే గేమ్ ఓవర్ అంటున్నాడు. ఎలక్షన్లు రాకమున్పే ఓడిపోయినరు అని అంటున్నాడు. ఏందో ఏమో మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఇక గిదే కాదు, టీడీపీ జనసేన పొత్తు అనే ముచ్చట ఎరకగానే భయంలో మునిగిపోయిరట పంకపాటోళ్ళు. రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి. అట్లనే ఏపీల గంజాయి మీద కూడా ఓ గమ్మత్ ముచ్చట చెప్పుకొచ్చిండు బాబు సారు. గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. ఆకుకూరలు దొరకవు గాని గంజాయి మాత్రం అన్ని ఇక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి ఇప్పుడు. ఇదేందయ్యో ఇదే ఇంత దారుణంగున్నదా ఏపీలా? అదేందో మార్కెట్ల పెట్టి అగ్వా అనుకుంటా అమ్ముతున్నట్టే చెప్తున్నాడు కదా బాబు సారు. లీడర్లు ఒగల్నొగలు తిట్టుకునుడు మీదుంటే గంజాయి దందా చేసేటోళ్ళు ఆళ్ల పని ఆళ్ళు చేసుకోక ఏం చేస్తారు తియ్యుర్రి. ఇక మరి కొసకు ఏమైతుందో ఎవరు గెలుతారో గాని ఎలక్షన్ నోటిఫికేషన్ రాకమున్పే పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు ఏపీ లీడర్లు.